రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది. ఇక తొలిసారి కన్నా రెండోసారి బీఆర్ఎస్ భారీ మెజార్టీ సాధించింది. అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంభవించిన పరిణామాలు చూసుకుంటే మాత్రం 2018 ఎన్నికల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ సహాయంతోనే బీఆర్ఎస్ విజయ దుందుబి మోగించి ఉండొచ్చన్న చర్చ మొదలైంది. విశ్లేషకులు కూడా దీన్ని సమర్థిస్తున్నారు. 2018 ఎన్నికలకు ముందు నుంచే కేసీఆర్ చేతిలో ఫోన్ ట్యాపింగ్ అస్త్రం ఉందంటే ఆయన సాధించిన విజయం ఏది కూడా ఆయనది కాదు అంటూ వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఉద్యమ బిడ్డలు తెలంగాణ కోసం ప్రాణాలు తృణప్రాయంగా వదలడానికి సిద్ధమైన వీరులే అయితే అధికారం రాగానే పదవి పోతుందన్న భయం ఎందుకు పట్టుకుందని ఇప్పుడు చాలా మంది నిలదీస్తున్నారు. పదవిని కాపాడుకోవడం కోసం ప్రత్యర్థుల ఫోన్స్ ను ఎందుకు ట్యాప్ చేయించినట్టు అని ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఆనాటి నేతలు అందరినీ విచారించాలని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కేసులో ప్రతి దశలో శాసనసభ ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు, వారి బంధువులు, అనుచరుల ఫోన్స్ ట్యాప్ చేసినట్టు ఇప్పటి వరకు లభించిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. మరిన్ని కీలక ఆధారాలు రాబోయే దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కూడా సమాచారం. ఇక ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో భారీ చర్చకు దారితీసింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మళ్లీ రాజుకునే అవకాశం ఉంది.